77వ రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ బడంపేట ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పుర ప్రముఖులకు, అదే రకంగా తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికకు నా యొక్క శుభాకాంక్షలు. ఈ 77వ అయితే రిపబ్లిక్ డే జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ 77 సంవత్సరాల సుదీర్ఘ మరి యొక్క దేశ గతి స్థితులు ఏ రకంగా మారుతూ వచ్చాయి, మనకన్నా మరి ఎన్నో సంవత్సరాలు వెనుకున్నటువంటి దేశాలు మనకన్నా మరి ముందున్నటువంటి సందర్భంలో గత 10-11 సంవత్సరాలుగా ఈ యొక్క దేశం యొక్క గుర్తింపు కానీ మరి పేదల పట్ల, అదే రకంగా మన యొక్క దేశ అంతర్గత భద్రత కానీ మరి ప్రతి విషయంలో ఈరోజు ప్రపంచం మొత్తం మరి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మరి భారతదేశం వైపు చూస్తూ ఉన్నాం. మరి అగ్రదేశమైనటువంటి అమెరికా మన అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి ఏదో వ్యాపారం గురించి ఎన్ని ఆటంకాలు పెట్టాలని చూసినా దృఢ సంకల్పమైనటువంటి మన యొక్క గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు జీడిపి మరి 7 పైన ఉన్నట్టు మరి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే గతిని ఒక వికసిత్ భారత్ అనే ఒక సంకల్పంతో ఈ యొక్క భారతదేశాన్ని పూర్వ వైభవం ఇంతకుముందు మన యొక్క అభివృద్ధి చెందినటువంటి ఈ దేశం మనల్ని ఎవరు ఓడించలేదు, మనకు మనమే ఓడించుకున్నాం. మనములో ఐక్యత లేక వల్లనే మనం ఓడిపోయాం. కానీ మరి అనేక వందల సంవత్సరాలు అటు ముస్లిమ్స్ కానీ ఇటు బ్రిటిష్ పాలనలో మగ్గినటువంటి ఈ యొక్క భారతదేశం మరి ఎంతో పనులు ఉండి మరి ఎంతో ఇంకా ముందు ఉండేటువంటి అవకాశం ఉన్నా మరి మన యొక్క దురదృష్టం మరి విదేశీ పాలన వల్ల మన యొక్క అభివృద్ధి అనేది ఆటంకం ఏర్పడింది. కానీ మనము ఎప్పుడైతే మన యొక్క దేశం, మన యొక్క సంస్కృతి, మన యొక్క సంప్రదాయం, మన యొక్క పండుగలు మరి ఏవైతే మనం గుర్తుంచుకొని మనం పాటిస్తామో, ఏ దేశం అయితే దేశభక్తి ఉంటుందో మరి మన యొక్క గ్రామం కానీ దేశం కానీ గౌరవంగా చూసినప్పుడే మరి ఈ దేశం మరి మనగలుగుతుంది. మనం అనేక దేశాలు చూసాం, చరిత్ర చూసాం. ఏదైతే దేశభక్తి లేని దేశం మరి వారి యొక్క ప్రజలు ఐక్యంగా లేనటువంటి దేశాలు ఎప్పుడు కూడా ముందు పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా ఒక వికసిత్ భారత్ 1947 అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి రాబోయే రోజులలో మీరే భావి పౌరులు కాబట్టి ఒక ఐకమత్యంతో మనం మీరందరూ కూడా చక్కగా చదువుకొని మరి నీతి నిజాయితీ అనేది కూడా ముఖ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం నీతి లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు, మరి సంకల్పం లేనప్పుడు, పెద్దల పట్ల భక్తి లేనప్పుడు, మన యొక్క విధేయత లేనప్పుడు మనం ఎంత చదువుకున్నా ఆ చదువుకు వాల్యూ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా దేశభక్తులుగా, దేశ పౌరులుగా రాబోయే రోజులలో ప్రపంచంలోనే ఇప్పుడు ఆర్థిక శక్తి 4వ స్థానంలో ఉన్నాం. రాబోయే రోజులలో 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి ఎదగబోతున్నాం. రాబోయే రోజులలో విశ్వగురువుగా ఈ యొక్క భారతదేశం ప్రపంచ పటంలోనే మొట్టమొదటి స్థానంగా నిలవాలంటే ఒక దృఢమైనటువంటి సంకల్పం మనమందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వార్థపర శక్తులు మరి చుట్టుపక్కల దేశాలు ఎన్నో రకంగా మన భారతదేశాన్ని మరి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న దృఢమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి యొక్క భారతదేశ నాయకత్వంలో మరి సైనిక పరంగా కూడా అనేక రకంగా ఇంతకుముందు ప్రతిది కూడా విదేశాల్లో ఆధారపడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు యుద్ధ ట్యాంకులు కానీ, తేజస్ లాంటి యుద్ధ విమానాలు కానీ ఈ భారతదేశంలో తయారవుతా ఉన్నాయి.
ఉన్నాయి. రాబోయే రోజులలో ఏ దేశాన్ని కూడా మనం ఆధారపడకుండా మనమే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనమందరం కూడా ఇంకా విద్యా విధానం 2020 అనేది ఈ మధ్యనే మార్చడం జరిగింది. ఇంతకుముందు విద్యా విధానం విదేశీ గురించే చెప్పడం, మరి ఏదో గజనీ గోరీల గురించే కానీ, మరి యొక్క ఛత్రపతి శివాజీ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఎవరైతే పౌరుషం ఉన్నటువంటి వారి పేర్లను ఎక్కువ చెప్పకుండా ఏదో ఈ దేశాన్ని విభజించినటువంటి వాళ్ళను ఎక్కువ హైలైట్ చేసి మనం చెప్పడం జరిగింది. మన దురదృష్టం ఈ యొక్క దేశం ఒక మతపరంగా మరి పాకిస్తాన్గా విడిపోయి మరి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి ఒక మాట చెప్పడం వలన ఈ రోజు మళ్ళీ భారతదేశానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. దేశం ఒక మతపరంగా విడిపోయినప్పుడు మరి ఇంకా ఇక్కడ వేరే మతం మరి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో 18-20% ఉన్నటువంటి హిందువులు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారు, ఘోరంగా చంపబడుతూ ఉన్నారు. అదే ఇక్కడ మరి సెక్యులర్ అయినటువంటి ఈ యొక్క భారతదేశంలో అన్ని మతాలను గౌరవిస్తూ ఉన్నాం, గౌరవంగా జీవిస్తూ ఉన్నారు. అయినా కానీ నక్సలిస్టులు మరి అర్బన్ నక్సలిస్టులు ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నపరచాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టం. మనం ఈ యొక్క ఏదైతే మరి యొక్క విద్య నేర్పేటువంటి విద్యాలయాల్లో గురువులు కూడా కొంతమంది దురదృష్టంగా వాళ్ళు దేశం గురించి, ప్రేమ గురించి, మరి యొక్క దేశ ఐక్యత గురించి, దేశభక్తి కాకుండా దేశ ఒక విద్యాశాల నుంచి రెచ్చగొట్టే విధంగా మనం ఢిల్లీ యూనివర్సిటీ లాంటి దాంట్లో చూస్తూ ఉన్నాం. దేశ వ్యతిరేక శక్తులను, ఏదైతే టెర్రరిస్టులను వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా మరి వాళ్ళు అక్కడ విద్యార్థులు కొద్దిమంది ప్రవర్తిస్తున్నారంటే మనం సిగ్గుపడాలి. ఇలాంటి పౌరులు ఈ దేశంలో ఉండడానికి అర్హులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే ఐక్యమత్యంగా మనమందరం కూడా మరి ఆలోచన విధానం ఈ దేశం నాది, ఈ దేశం ఏమనంటే నేను ఊకోను అని చెప్పి మనమందరం కూడా ఉండేటువంటి పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరికి కూడా తిండి, గోళ్ళు, మరి ఈ మధ్యన అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, కరెంటు ఉండాలి, స్వచ్ఛమైనటువంటి నీరు ఉండాలి అని చెప్పి, అదే రకంగా కరోనా సందర్భంగా మరి యొక్క మహమ్మారి వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసి మరి అందరికీ కూడా సురక్షితంగా కాపాడడం జరిగింది. అదే రకంగా గత 6 సంవత్సరాలుగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఒక మనిషికి 5 కిలోల ఒక స్వచ్ఛమైనటువంటి మరి ఏదైతే బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉందో, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 4-5 సంవత్సరాలు పొడిగించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క భారతదేశ నాయకత్వం మరి ఎంతో ముందు చూపుతోని పేదరికం లేని ఐకమత్యం, కుల మతాలుగా ఈ దేశం విభజించకుండా అందరం కూడా ఐక్యతత్వం ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు కూడా నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులను, పుట్టిన ప్రాంతాన్ని, గురువులని మరి దేశం పట్ల ప్రేమ, అభిమానం, నీతి, నిజాయితీ అనేటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొస్తూ ఈ యొక్క పాఠశాల నుంచి కూడా అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లుగా, అదే రకంగా స్పోర్ట్స్లో కూడా ఇక్కడి నుంచి రావడం జరిగింది. మరి రాబోయే రోజులలో కూడా వీరందరూ కూడా ఈ యొక్క బడంగపేట శిశు మందిర్ యొక్క పాఠశాల నుంచి ఈ దేశం గర్వించేటువంటి మంచి పౌరులుగా మరి రావాలని చెప్పి ఈ యొక్క భారతదేశం రాబోయే రోజులలో ఎవరికి మరి చేరినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని చెప్పి ఆ భగవంతుడి ఆ యొక్క ఈశ్వరు యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి మన యొక్క అనేక మార్పులు చూస్తూ ఉన్నాం. గడిచిన 500 సంవత్సరాలుగా తెగనటువంటి రామాలయ మరి ఏదైతే ప్రాంతం ఉన్నదో వివాదం అది కోర్టు ద్వారా పరిష్కరించి భవ్యమైనటువంటి రామ మందిరం ఈ రోజు నిర్మాణం చేయడం జరిగింది. అదే రకంగా కాశీ విశ్వనాథుడైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి కాశీ విశ్వనాథుని కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఒక దేశ నాయకుడు మరి పూజ చేస్తూ ఉంటే ఒక వీళ్ళు ఓర్వలేనటువంటి నాయకులు మరి అదే రకంగా అమెరికాలో మరి ఏదో ప్రమాద స్వీకారం చేస్తారో అక్కడ బైబిల్ పట్టుకొని చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరు ఆబ్జెక్షన్ చెప్పాడు? ప్రధానమంత్రి అయోధ్య పోతే ఆబ్జెక్షన్ వాళ్ళకి ఒక హిందువైనటువంటి ప్రధానమంత్రి ఆయన పూజ చేస్తే ఏమి ఇబ్బంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.
ఇలాంటి ధోరణి చెడిపోవాలి, ఈ ధోరణి మారాలి. మనమందరం కూడా ఎవరికి వారి మతాలను గౌరవించుకుంటూ మనమందరం కూడా ఐకమత్యం ఉండి భావి భారత భవిష్యత్తు కోసం మనమందరం కూడా దృఢ సంకల్పంతో ఈరోజు సంకల్పం తీసుకుందామని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. नेताजी सुभाष चंद्र बोस की, सरदार वल्लभ भाई पटेल की, झांसी लक्ष्मीबाई की, छत्रपति शिवाजी की. जय हिंद. Good morning, everyone. Jai Shri Ram. Jai Shri Ram. That's the energy. I know, first of all, apologies for being late and keeping you all waiting here. And I really, really appreciate all of you kind of putting all your efforts here for this day. So, thank you for that. And a very happy Republic Day to all. And thank you so much, the management and Mr. Principal Sir here of the school, for inviting me and giving me an opportunity to be amongst you. I just heard the speech given by one of the dignitaries here while he was talking about, how can we take India ahead, right? And one of the ways, one of the very important things that we can do, and you as future generation of this country can do, is work on the technology side. Me being a technology entrepreneur. Hello? Yeah. Okay, me being a technology entrepreneur, I strongly believe that technology is one of the ways that we can take this country ahead and see the dream that our Prime Minister kind of sees of Viksit Bharat. Okay, so I'll talk a bit about technology, but more important than that, there are certain other things that come along with technology that we all have to think about. So how many of us here have used AI, or how many of us know what AI is here? If somebody can raise a hand. What is AI? Artificial intelligence. Does anybody know what is artificial intelligence? Has anybody used artificial intelligence? Who all have used artificial intelligence? ఎవరు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? Right. There is this person here who is using AI right in his hand. He's got AI in his hand, a very powerful tool, a mobile phone, right? Now, what is AI? Guys, I want some energy. I don't want this to be a monologue. I want somebody to speak up. What is AI? I don't want an acronym. I'm not talking about AI means artificial intelligence. What really is AI? Well, I'll give you some examples and then that might help you understand what AI is. How many of you here have used smartphones? Smartphones, iPhone, Oppo, Renault, Samsung, all of you, right? So the first thing when you look at it, it automatically gets unlocked, right? What is that? That is AI. How does the phone even know, just by looking at you, that this is that person for which I should get unlocked? Now that is AI. How many of you have said, hey Siri, hey Google, Alexa? How many of you have done that? Yeah? How does it even know that you're calling its name? Now that is AI, right? So, hello, yeah. So, if somebody can recognize your voice, it's a machine that is recognizing your voice. It's the camera that is recognizing you, right? That is AI. Now, AI in simple words is training a machine to think like a human. Now, that is artificial intelligence. Human beings are intelligent, right? They are the best creation of God. Now we are trying to make machines to do some of the work that human can do, and that is what is AI for you.
Now AI is both a very strong, powerful tool, but if not with right intent, then that can cause to dangers, right? So how many of you have heard here about Israel as a country? Israel, nobody knows what is Israel? Geography. Yes. You know how small that country is? And it is surrounded by all its enemies. But it's still the most powerful country where nobody could invade it. Why? So they've got the best technology in the world in terms of defense. And that technology they are using to save their civilians. So a technology when used rightly can actually do wonders for that nation. And that is what I request every one of you here to start thinking about how can technology be used in your day-to-day life to make your lives better. Okay? So, but with technology, the intent has to be there, the right intent. Okay? So, how can that right intent come in? Right? That can come in when you have the right thought process. Every human being is a reflection of what he thinks. I hope I am clear, right? What you are thinking, you can become. Right? Nobody had ever thought that you will have the most powerful thing in your hand, where 40 years back it was not even thought about. Right? So it's all about what you can think, you can become. And it's this thought process that can also kind of kill you. I'll give you one small story, all right? There was this one big museum, all right? A museum where there were glasses all around. And what happened one night, there was this watchman who left the door open. He did not even know that he had left the door open, and a dog went into that museum. As soon as the dog went in, what must have happened? Mirrors all across. The dog must have thought, oh my God, there are so many dogs around. And it started barking. It started barking, it got the bark back, it continuously barked and barked and barked, thinking that there are people around. And the next day morning, when the watchman came in, he saw that the dog was dead. What happened to the dog? Did any other dog kill it? Thank you for that. But did any other dog kill it? Who killed the dog? Who killed the dog? What was that? Exactly. It was not itself, it was its thought process. The dog was thinking that there are dogs around, right? So it's all your thought process, guys. What you think will happen. What you think you can do. But one more thing. While you are trying to achieve something, there will be failures. And failures are good. There are no failures in life. There are only learnings in life. If you fail once, you learn from it. And then you try again. And then you fail again, you learn again and you try again. How many of you have heard about Thomas Alva Edison here? What did he do? I can't hear you. What is that? Bulb. Over in his speech, let me introduce our orator. See, Dr. Chandraprakash Reddy garu. వీరు మన విద్యాభారతి అఖిల భారతీయ సంస్థ తెలంగాణ చాప్టర్ శ్రీ సరస్వతి విద్యాపీఠంకి సహకార్యదర్శిగా ప్రాంత సహకార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా వీరు మరొక బాధ్యత నిర్వహిస్తున్నారు. విద్యుత్ పరిషత్ ప్రాంత ప్రముఖగా ఉన్నారు. గతంలో వీరు ప్రిన్సిపల్గా రిటైర్డ్ ప్రిన్సిపల్గా ఉన్నారు. దానికి డైట్ వికారాబాద్. సో ప్లీజ్. అధ్యక్షులు పాఠశాల యాజమాన్య అధ్యక్షులు మదన్ మోహన్ గారు, మనందరి ముందు అద్భుతమైనటువంటి జాతీయ భావాలతో నిండినటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు సంజీవ్ రెడ్డి గారు,
మన విద్యార్థులందరినీ కూడా ఎంతో ప్రేరణాత్మకంగా సైన్స్ టెక్నాలజీ భావాలతో మోటివేట్ చేస్తూ ప్రసంగించినటువంటి దీపక్ గారు, తర్వాత దొడ్డి మల్లికార్జున్ గారు కార్యదర్శి గారు, తర్వాత కందికంటి గణేష్ గారు కోశాధికారి, చిత్రం శ్రీనివాజీ, ఆదిత్య నారాయణజీ నర్సింగ్ గారు, తర్వాత పాఠశాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా పెద్దలందరినీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానాచార్యులు శేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం యొక్క యోజకులు, తర్వాత ఆర్కిటెక్చర్ అయినటువంటి శేఖర్ రెడ్డి గారు. ఈ ఆర్కిటెక్చర్ అంటే ప్లాన్ వేసేవాళ్ళు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఆచార్యులు మాతాజీలు, మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించాలని తపన పడినటువంటి విద్యార్థులు బహుశా సుమారుగా ఒక నెల రోజులుగా ఈ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇక్కడ చూపించారు. చిన్న చిన్నగా మినీ ఒలింపిక్స్ యొక్క ప్రదర్శనలు చూశాము ఇక్కడ. అందరికీ కూడా శుభాభినందనలు, గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, శుభాభినందనలు. అద్భుతంగా చేశారు. ఇది ప్రపంచం ఒప్పుకున్నటువంటి అతి పెద్ద రాజ్యాంగము, అతి మంచి రాజ్యాంగం. ఒకటి రెండు అంశాలు జాతీయ భావాలు ఉన్నటువంటి వాళ్ళకు ఒకటి రెండు అంశాలు కాస్త ఇబ్బంది కలిగించే ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నెమ్మదిగా వాటిని సవరించుకుంటూ వస్తున్నాయి. ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి కాస్త మెరిట్స్ మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, డిమెరిట్స్ నెమ్మదిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్దాం. అందరికీ సమానమైనటువంటి హక్కునిచ్చినటువంటిది మన రాజ్యాంగం. ప్రధానమంత్రి గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ, కార్యదర్శి గారు కానీ, అందరికీ రాజ్యాంగం దృష్టిలో సమానత్వం అనేటువంటిది ఒక గొప్పమైనటువంటి అంశం ఉంది. ఈ దేశము అభివృద్ధి చెందాలంటే ఎలాంటి రాజ్యాంగం ఉండాలి అనేటువంటిది తపన పడి రాసినటువంటి రాజ్యాంగం. కాబట్టి ఒక రెండు మూడు అంశాలు ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశాలని సంజయ్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. మన జాతీయ విద్యా విధానము అనేటువంటి అంశాన్ని అక్కడక్కడ లింక్ కాకుండా మనను మన భావజాలానికి మన జనరేషన్ దూరం చేసేటువంటి ప్రయత్నము ఈ రాజ్యాంగంలో కాస్త జరిగింది. కానీ అది జాతీయ విద్యా విధానం 2024 ఈ కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ జాతీయ భావాలను ఇందులో చొప్పించి దేశంలో ప్రతి విద్యార్థికి ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ సంస్కృతి యొక్క గొప్పతనం, మన ప్రాచీన సాహిత్యం యొక్క గొప్పతనం, మన పండుగలు, మన సంస్కృతి, ఇవన్నిటి విషయాలు మన విద్యా విధానం ద్వారా మళ్ళీ పరిచయం చేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పుస్తకాలు తయారవుతున్నాయి. అతి త్వరలో ఈ జాతీయ భావాలు ఉన్నటువంటి విద్యా విధానాన్ని మన తరగతి గదిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చాలా అద్భుతమైనటువంటి మార్పులు చూడబోతున్నాం. ఇక దేశంలో జరుగుతున్నటువంటి అంశాల మీద మనందరికీ తెలుసు. మనలో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు, సంజయ్ రెడ్డి గారు, మనలో ఉన్నటువంటి అనైక్యత వల్ల మనము మన స్వాతంత్రాన్ని కోల్పోయి విదేశస్తుల చేతిలో బానిసలుగా సుమారుగా 1000 సంవత్సరాల పైగా జీవించడంతో పాటు మన అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులకు మనం లొంగిపోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే స్వాతంత్రం వచ్చిన తర్వాత, అది కూడా మరి గత 10 సంవత్సరాలుగా ఈ మధ్యన జాతీయ భావాల యొక్క ప్రేరేపణ ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రయత్నం చేయడంతో ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించింది. చాలా విషయాలు సంజయ్ రెడ్డి గారు చెప్పారు. ఆర్థికంగా
ఇలా ప్రపంచంలో 3వ దేశంగా మనము విలసిల్లుతున్నాం. జీడిపి 7గా ఉంది. ఒకప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని వేరే దేశాలకు విమానాలలో తరలించినటువంటి, అంటే ఏమంటాం, కుదువబెట్టడం, అప్పు పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి రోజుల నుంచి ఈరోజు ఎంతో మన బంగారాన్ని మనం తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఉన్న బంగారాన్ని ఇలా చాలా మందిని కొంటున్నాం. ఇలా బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బంగారం, వెండి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన యొక్క ఆర్థిక స్థితి బాగా అభివృద్ధి చెందుతున్నది అనేటువంటిది ఒక గుర్తుపెట్టుకోవాలి. అట్లానే ఎగుమతులు కూడా అద్భుతంగా పెరగడం జరిగింది. ఈవెన్ డిఫెన్స్ టెక్నాలజీ అద్భుతంగా ఎదిగింది. డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎగుమతులు జరుగుతున్నాయి. మన దేశం మీద అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఎదుగుతున్నారు అంటే ఓపిక, అంటే అసూయ చెందే వాళ్ళు ఉంటారు. ఎదగనియదు వీళ్ళు ఎదిగితే మాకు నష్టం అనేటువంటి అసూయాపరులైనటువంటి దేశాలు ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా మనందరికీ తెలుసు. ఇక్కడ కాశ్మీర్లో తీవ్రవాదులు మన దాడులు చేసినటువంటి అంశం వెంటనే ప్రభుత్వం స్పందించి అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ మిలిటెంట్స్ యొక్క స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేయటం, తర్వాత వాళ్లకు నీళ్లను బంద్ చేయటం, ఇవన్నీ కూడా కొన్ని చర్యలు తీసుకొని నెమ్మదిగా శత్రువులను బలహీనం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చేతి నిండా పని, చదువుకోవడానికి కావాల్సినటువంటి వసతులు, తర్వాత సంపద సృష్టించడానికి స్టార్టప్స్, ఇలా అద్భుతంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఒకప్పుడు కొన్ని వందలలో ఉన్నటువంటి స్టార్టప్స్ ఇలా 4 లక్షల పైగా దేశంలో ఎన్రోల్ అయినాయి. సంపద సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మన మిత్రులు దీపక్ జీ చెప్పినట్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. గతంలో సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వేరే అభివృద్ధి చెందిన దేశాలు లీడ్ చేస్తే మనం భాగస్వాములమైన తర్వాత మన దగ్గర సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగినాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనం కనుక అడాప్ట్ చేసుకొని ఈ అద్భుతాలు చేయగలిగినటువంటి బ్రెయిన్స్ అన్ని కూడా భారతదేశంలో ఉన్నాయి. అద్భుతమైనటువంటి మెమరీ, తర్వాత ఏ పనైనా చాలా చాకచక్యంగా విజయవంతంగా చేయగలిగినటువంటి మేధావిత్వం భారతదేశంలో ఉంది. జనాభా కూడా అద్భుతమైనటువంటి జనాభా ఉంది. సరైన నాయకత్వం కనుక ఇదే నాయకత్వం ఇంకొక 10-20 సంవత్సరాలు, ఒక 2-3 దశాబ్దాలు కనుక జరిగినట్లయితే ఇంకా ప్రపంచంలో ఏ దేశం మనదికు చూసే పరిస్థితి ఉండనటువంటి స్థాయికి మనం ఎదుగుతాం. అది జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, విద్యార్థులుగా చక్కగా చదువుకోవాలి, జాతీయ భావాలను మనం అలవాటు చేసుకోవాలి. ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద, మన భాష మీద, మన పుస్తకాల మీద, మన సాహిత్యం మీద గౌరవం పెంచుకొని మనం ఎదగాలి. మనందరికీ తెలుసు, మన ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక పెద్ద మనిషి ఏమంటాడంటే, భారతదేశంలో ఉన్నటువంటి లిటరేచర్ అంతా కూడా మా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఒక అల్మారిలో ఉన్నటువంటి ఒక మూలకు సరిపోదు అని చెప్తాడు. ఆ పెద్ద మనిషికి తెలియదు, నలందా విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే 6 నెలలు తగలబడింది. ఏ మూల దాక్కుండా అసలు ఇదంతా కూడా ఇంగ్లాండ్కి తరలించకపోయి ఇక్కడున్న విజ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకొని ఇక్కడున్న విశ్వవిద్యాలయ స్థాయిలో ఒకటి విశ్వవిద్యాలయాలు వాళ్ళు పెట్టేసేసి నెమ్మదిగా మన దగ్గర నుంచి దోచుకొని ఇలా మన దగ్గర విజ్ఞానం లేదని చెప్తుంటే మనము దాన్ని ప్రచారం చేసేటువంటి దౌర్భాగ్య స్థితిలో నుంచి నెమ్మదిగా బయటపడుతున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇంకొక 10 సంవత్సరాల లోపల మనం మెకాలేను మర్చిపోయేటువంటి రోజులు వస్తాయని చెప్పారు. ఇది అద్భుతంగా విద్యా విధానం మీద కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్లో, పాఠశాల విద్యలో అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దశలో మనందరం కూడా కష్టపడి మంచిగా విద్య నేర్చుకోవాలి. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, మనందరికీ తెలుసు కార్పొరేట్ స్కూల్స్లోని ఇలా ఎంతమంది విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారు, ఏ విధంగా సూసైడ్ చేసుకుంటున్నారు,
అక్కడ విద్యార్థులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో మనందరికీ తెలుసు. ఇలా చాలా మందిని తెలిసి మరీ కార్పొరేట్ స్కూల్స్లలో పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మన పిల్లలు సేఫ్గా ఉండాలి, జాతీయ భావాలతో ఎదగాలి. ఈ అంశాలను మనం మర్చిపోకుండా ఏ పాఠశాల అయితే తన విద్యార్థి ఎదుగుదల, సమాజం యొక్క ఎదుగుదల, కుటుంబం యొక్క ఎదుగుదల, దేశం యొక్క ఎదుగుదల అతి ప్రాధాన్యంగా చూస్తాయో అలాంటి విద్యను మనం అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అలాంటి పాఠశాలలకు మనం పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నము సరస్వతి విద్యాపీఠం చేస్తుంది. మనందరికీ తెలుసు 1957వ సంవత్సరంలో విద్యాభారతి మొట్టమొదటి శిశు విద్యార్థులలో ఇలా కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇలా జాతీయ భావాలతో నిండి ప్రభుత్వాలకు బలమైనటువంటి మార్గదర్శనం చేస్తున్నటువంటి నాయకత్వం మనందరి ముందు ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల లోపల మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక అతి త్వరలో పరీక్షలు వస్తున్నాయి. ఇది జనవరి, బహుశా మార్చ్ ఏప్రిల్ అనుకుంటా డేట్ వచ్చింది. మార్చ్ లోపల పరీక్షలు ఉన్నాయి. చాలా బాగా మనందరం కూడా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి. మంచి మార్కులు 10/10 గ్రేడ్ సంపాదించేటువంటి ప్రయత్నం చేయాలి. మన పేరు, మన అమ్మ నాన్న పేరు, మన బడి పేరు, మనం సమాజంలో భాగస్వాములం అనేటువంటి అంశాన్ని రుజువు చేసేటువంటి ఒక ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మళ్ళీ మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని, దేశ అభివృద్ధిని మళ్ళొకసారి నెమరు వేసుకొని మనం అందులో భాగస్వాములుగా కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, చాలా చక్కగా ప్రదర్శన ఇచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ, తర్వాత పేరెంట్స్ ఎంతో శ్రమ కోర్చి ఈరోజు వచ్చి విద్యార్థుల్ని ఆశీర్వదించినటువంటి పేరెంట్స్, తర్వాత మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు ఈ రోజు నాకు చాలా హ్యాపీనెస్ ఏమనిపించిందంటే, చాలా రోజుల తర్వాత మన గ్రౌండ్ నిండుగా కన్నుల పండుగ పేరెంట్స్ అందరూ వచ్చిన మీ అందరికీ పర్సన్ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, ఎస్, పిల్లలకి వేదిక దగ్గర వచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోషకులకి, విద్యార్థులకు, మా ప్రబంధకారిణి మిత్రులకు అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలు అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దాని గురించి కూడా మనకు చాలా బాగా చెప్పారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఒక 2 నిమిషాలు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ రోజు మనకు 2వ ఫ్లోరు ఇనాగరేషన్ ఉంది. పిల్లలకి క్లాస్ రూమ్ సరిపోవట్లేదు అన్న ఒక చిన్న భావంతో మొదటగా ఇక్కడ 1983లో పాఠశాల స్టార్ట్ అయినప్పుడు మట్టిలో కూర్చొని, చెట్ల కింద కూర్చొని ఈ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు గ్రామ పెద్దలు చాలా మంది కూడా ఈ పాఠశాల ప్రారంభానికి చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే రాను రాను అవి రేకుల రూములుగా, అక్కడి నుంచి 2001లో, 2002, 2003లో మొదటి అంతస్తు ఇక్కడ ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ స్టార్ట్ అయిందో, నాకు తెలిసి ఈ పాఠశాలకు అధ్యక్షులుగా శ్రీ మదన్ మోహన్ ధరక్ గారు 36 సంవత్సరాలుగా తన యొక్క సేవలను అందిస్తూ, ఎక్కడా కూడా తన పేరు రావద్దు, నా ఫ్యామిలీ మెంబర్స్ పేరు కూడా ఇక్కడ రావద్దు, ఓన్లీ కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు, నేను చేసిన ఏదైతే ఈ మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా తెలియదు అనుకుంటూనే ఈ పాఠశాల ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అవ్వడంలో వారి పాత్ర చాలా చాలా ఉంది. దానికి సహకరించినటువంటి మాజీ కార్యదర్శులు, పాఠశాల అధ్యక్షులు, పాఠశాల ప్రబంధ కార్య సభ్యులు, అలాగే ఈ పాఠశాలలో పిల్లలను చదివించినటువంటి
పోషకులు ఎవరిదైతే ఉందో ఈ రోజు ఈ పాఠశాల ఇంత అద్భుతంగా ఇలా ఇంతమంది స్టూడెంట్స్కి విద్యను అందించినటువంటి దేవాలయంగా తీర్చిదిద్దడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా మా పాఠశాల ప్రబంధకారిణి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు సంజీవ్ రెడ్డి గారు 2014-15లో ప్రాంత పెద్దల నుంచి మాకు అనుమతి వచ్చింది. ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మీరు ప్రారంభం చేసుకోవచ్చు, కానీ ప్రాంతం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవు. మీరే స్కూల్ను ఓపెన్ చేసుకోవాలి, మీరే అక్కడ టీచర్లకు శాలరీస్ ఇచ్చుకోవాలి, ఏదైనా మీ మీదనే ఉంటుంది అని అన్నారు. అప్పుడు ఈ పాఠశాల ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కందికంటి గారు గణేష్ గారు కావచ్చు, స్వర్గీయ మాజీ ఎంపీటీసీ గౌరవ వెంకటేష్ గారు కావచ్చు, చిత్రం శ్రీనివాస్ గారు కావచ్చు, సూర్యకన్నారెడ్డి గారు కావచ్చు, అలాగే కందికంటి కిరణ్ గౌడ్ గారు కావచ్చు, వీళ్ళందరి సహాయక సహకారాలతో 2015లో ఈ పాఠశాల ఇంగ్లీష్ మీడియానికి కన్వర్షన్ అయింది. కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి, ప్లే ఐటమ్స్ కావాలి పిల్లలకి. అంటే సంజీవ్ రెడ్డి గారికి నాకు ఎలాంటి పరిచయం లేదు, అంటే మామూలుగా పరిచయం. కానీ నేను ఒకటే అడిగాను వారిని, సంజీవన ఈ పాఠశాల ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, 1,50,000 మీరు ఇస్తే ఈ పాఠశాల ప్లే స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ వస్తాయి అని అన్నప్పుడు 2016లో వాళ్ళు 1,55,000 రూపాయలు ఇచ్చి పాఠశాల ప్లే స్కూల్ స్టార్ట్ అవ్వడానికి కారకులయ్యారు. అప్పుడు పాఠశాల ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ వచ్చేసి 155 మంది అడ్మిషన్స్ అయ్యాయి. మాకు 70 మందితో స్కూల్ అప్పచెప్పారు. ఫస్ట్ ఇయర్లోనే మేము 225 సంఖ్యతో మళ్ళీ పాఠశాల ప్రారంభం చేశాం. అలా కంటిన్యూ చేస్తూ 2020 వచ్చే నాటికి 2021 వచ్చే నాటికి పాఠశాలలో 700 మంది సంఖ్య స్టార్ట్ అయింది. దరగ్జీ గారు ఊరుకోలే, ఇంతమంది పిల్లలు కింద కూర్చుంటారు, పోయి మీరు అందరూ ఏం చేస్తున్నారు, మీరు ఒక సంకల్పం చేసుకోండి, మీరు సంకల్పించుకుంటే దేవుడు ఎట్లయినా మనకి ఇస్తారు, మీరు ఓన్లీ 72 పిల్లర్లు మీరు వెయ్యండి, మిగతాది నేను చూస్తా అన్నారు. వాస్తవం, మేము 72 పిల్లర్లను మేము స్టార్ట్ చేస్తే దరగ్జీ గారు సోమాని గ్రూప్ అండ్ వాళ్ళ సంబంధించిన ఎవరైతే స్టీల్ ఉన్నారో వాళ్ళందరితో కలిపి మాకు ఇంచుమించుగా 10 లక్షల వరకు స్టీలు వాళ్ళు డొనేషన్ చేశారు. అలాగే సిమెంట్ కూడా డొనేషన్ చేయించారు. డోర్స్, ఎలక్ట్రికల్స్, ఇక్కడ ఉన్న ప్రతి దాంట్లో వారి పేరుంటుంది. వారి సహాయ సహకారాలు వాళ్ళ కమ్యూనిటీ ద్వారా ఈ పాఠశాల ఇంత ఎత్తు ఎదగడానికి వారు కారకులయ్యారు. దానిలో భాగంగా సంజయ్ రెడ్డి గారు మళ్ళీ తన చేతిలో నుంచి 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు పెట్టారు. 8 సంవత్సరాల నుంచి ఈ పాఠశాల అమౌంట్ ఇచ్చారు. దానికోసం వారు ఏమన్నారంటే, నేను పెట్టిన డబ్బులు నాకొద్దు, ఈ గ్రామం ఏర్పడినప్పుడు ఈ గ్రామం మొదటి సర్పంచ్ శ్రీ సామ బాలరెడ్డి గారి పేరు పైన మా నాన్నగారికి పేరు పైన ఒక రూమ్ నేను డొనేషన్ చేస్తున్నాను, ఆ అమౌంట్ నాకు ₹1 కూడా వద్దు అన్నారు. మనం అంటే ఇంచుమించు వాళ్ళు ఫస్ట్ అంటే 1950-55లో వాళ్ళ నాన్నగారు మొదటి సర్పంచ్ ఈ గ్రామానికి, వారి పేరు పైన సామ సంజీవ్ రెడ్డి గారు ఇంచుమించుగా 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఒక రూమ్కి డొనేషన్గా కూడా చేశారు. అంటే ఇంతమంది తమ సహాయ సహకారాలు అందిస్తేనే ఈ పాఠశాల ఇక్కడి వరకు వచ్చింది. అంటే ఇందులో ప్రతి ఒక్కరి యొక్క కృషి, ఇక్కడ ప్రతి ఒక్కరి చేసిన కృషిని ఎవరు మర్చిపోవద్దు, మేము కూడా మర్చిపోవట్లేదు. ఈ పాఠశాల తీసుకురావడానికి, ఇక్కడ ఏర్పాటు చేయడానికి, ఇవాళ ఎంత ఎత్తు ఎదగడానికి ఇందులో పనిచేసినటువంటి ఆచార్యుల పాత్ర కూడా ఉంది. అలాగే కమిటీ సభ్యులు, ఇంతకుముందు ప్రబంధకారులు, ఇప్పుడు మేమున్నాం, మాకంటే ముందు వాళ్ళు కానీ అంతకంటే ముందు ఉన్న వాళ్ళ కృషి కూడా ఉంది. వీరందరినీ స్మరించుకోవడానికి కారణం ఎందుకంటే వచ్చే నెల 26వ తేదీ మళ్ళీ ఈ పాఠశాల యొక్క 2వ అంతస్తు ప్రారంభోత్సవం ఉంది. ఆ రోజు ఇక్కడికి వచ్చిన మీ పోషకులందరికీ కూడా మా ఇన్విటేషన్ ఇప్పుడే చెప్తున్నాను. మీ అందరు కూడా ఆ రోజు కూడా ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ పాఠశాల ఇనాగరేషన్ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ ప్రాంత సహకార్యదర్శి గారు శ్రీ డాక్టర్ అర్ధా చంద్రప్రకాష్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పాఠశాల ప్రబంధకారిణి తరఫున అందరి నుంచి. అలాగే శ్రీ దీపక్ భటర్జీ, టెక్నాలజీ ఎంటర్ప్రీనర్ వారికి కూడా మా పాఠశాల తరఫు నుంచి, అలాగే మా ప్రబంధకారిణి తరఫు నుంచి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆదిత్య దాలియాజీ అండ్ వాళ్ళ బ్రదర్ రవి సార్,
వాళ్ళ మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి ప్రబంధకారిణి సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి పోషకులకి, అలాగే మా ఆచార్య బృందానికి, పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవాలు సెలబ్రేషన్ చేసుకుంటూ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మనం ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారికి మనం సన్మానించుకోవడం, వారికి రికగ్నిషన్ చేయడం మన సాంప్రదాయం. పెద్దలు గణేష్ గౌడ్ గారిని, అలాగే సామ సంజీవ్ రెడ్డి గారిని, సమరసింహారెడ్డి గారిని వచ్చిన అతిథులకు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఆచార్య చంద్రప్రకాష్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి వచ్చేసారు. క్లాస్ గట్టిగా ఉన్నాను. ఏమనుకుంటారంటే పాఠశాలకు వెళ్తే పిల్లలు చాలా ఎనర్జీగా ఉన్నారని తెలియాలి, బల్లుగా ఉన్నారని తెలియదు. देता हूँ। आज हम 77वां गणतंत्र दिवस मना रहे हैं। गणतंत्र दिवस हमारे देश का एक राष्ट्रीय त्योहार है। 26 जनवरी 1950 को भारत का संविधान लागू हुआ था। भारत का संविधान भारत का सर्वोच्च कानून है। हमें हमेशा अपने संविधान का सम्मान करना चाहिए। मुझे भारतीय होने पर गर्व है। इसे हमें धूमधाम और खुशी से मनाना चाहिए और मैं अपने देश को बहुत प्यार करती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत। नाम श्वेता, मैं राष्ट्रगीत गाती हूँ। छम 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 चमक रहा भारत भाग्य सितारा, नील गगन में लहराता है राष्ट्र निशान हमारा। एक बार कहो जोर से जय हिंद का नारा, एक बार कहो जोर से जय हिंद का नारा। इस अशोक के धर्म क्षेत्र को हम सब शीश झुकाएं, प्रण की ताकत प्राप्त देंगे आज कसम हम खाएं। आजादी से हमें लगन है और देश है प्यारा, एक बार कहो जोर से जय हिंद का नारा, एक बार कहो जोर से जय हिंद का नारा। याद शहीदों की देता है हमें तिरंगा प्यारा, इस झंडे की रक्षा करना है कर्तव्य हमारा। इस झंडे पर नेताजी ने अपना तन मन वारा, एक बार कहो जोर से जय हिंद का नारा, एक बार कहो जोर से जय हिंद का नारा। धन्यवाद। जय हिंद, जय भारत। 7వ తరగతి చదువుతున్నాను. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, ప్రధానాచార్యులకు, ఆచార్యులకు, నా తోటి విద్యార్థులకు ఈరోజు మనం భారతదేశం యొక్క 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 26, 1950 మన దేశం ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అవతరించింది. ఈ గొప్ప రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. స్వాతంత్ర సమర యోధులు ఎందరో వీరుల త్యాగాల వలన మనకి స్వాతంత్రం లభించింది. వీరి త్యాగాలను, బలిదానాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో నాయకుల ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది మనకు న్యాయం Respected everyone, I am Murthy Jairaj, studying in first class. Today we are celebrating Republic Day. Happy Republic Day to all. I am singing the song. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే,
నీతి మనదే, జాతి మనదే, ప్రజల అందదండ మనదే. అందాల బందలం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైన ఏ మతమైన భరతమాత సుకులే లేరా. రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుకులే లేరా. వందే మాతరం అందవందరం, వందే మాతరం అందవందరం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాచుదాం, ఈ జీవితముల సాధించుదాం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్తాం, నర నరాన నవ చేతన వెళ్ళి విరియా. ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్తాం, నర నరాన నవ చేతన వెళ్ళి విరియా. సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి, సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుదాం, మన భారతిని పూజించుదాం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాచుదాం, ఈ జీవితమున సాధించుదాం. మన పూర్వుల మహనీయుల స్మరించి, మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి. మన పూర్వుల మహనీయుల స్మరించి, మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి. అహరహమున శ్రమించి జగతిన శిరమెత్తి నిలిచి, అహరహమున శ్రమించి జగతిన శిరమెత్తి నిలిచి జాతిని సేవించుదాం, మన భారతిని పూజించుదాం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కలతలోని నించుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రాంత భాష కుల మతాల కలతలతో పలుహీనత నావరించే, ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతులు లావరించే. అందరం ఒకటిగా నిలిచి తమ భేదాలు మరిచి, అందరం ఒకటిగా నిలిచి తమ భేదాలు మరిచి జాతిని సేవించుదాం, మన భారతిని పూజించుదాం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కరుణతోనే కాచుదాం, ఈ జీవితమున సాధించుదాం. నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అతను చూచి కాటు వేయ చూస్తున్నవి. నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అతను చూచి కాటు వేయ చూస్తున్నవి. అందరం ఒకటిగా నిలిచి తమ భేదాలు మరిచి, అందరం ఒకటిగా నిలిచి తమ భేదాలు మరిచి జాతిని సేవించుదాం, మన భారతిని పూజించుదాం. జనజాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాచుదాం, ఈ జీవితమున సాధించుదాం. Never forget their sacrifices, never let us be shy. We are proud Indians. Make our national flag fly very high. Happy Republic Day to all. Thank you. పిల్లల్ని మేము పిలిచాము. మోర మనోహర్, చందన, ఇందుజ స్టేజ్ దగ్గర రావాలనుకుంటున్నాను. Claps. 1 2 1 2 3. Claps. ఆగదు. బాయ్స్ మీ సైడ్ క్లాప్స్ రావండి అసలు.
ఎంతైనా క్లాస్. అభినందనలు. అదే రకంగా రాబోయే మార్చిలో మీరు సుమారుగా 55 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో మీరు ఎంతమంది అయినా సరే 500 ఎబో ఎంతమంది మార్కులు తెచ్చుకున్నా వాళ్ళందరికీ కూడా నేను ఉల్టా భక్తిగా 500 రూపీస్ ఇస్తానని చెప్పి సందర్భంగా, ఎందుకంటే ఒక ప్రోత్సాహం, ఒక ఉత్సాహమైనటువంటి ఒక కమిటీ సభ్యునిగా నేను అనేక సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాను. రాబోయే సంవత్సరం ఈ యొక్క ఇయర్ మార్చిలో జరిగేటువంటి 10th క్లాసు దాంట్లో మీరు అత్యధిక మంది 500 ఎబో తీసుకొచ్చి ఈ యొక్క పాఠశాల యొక్క వారి గౌరవాన్ని మరి యొక్క విద్యా విద్యాపీఠం యొక్క పెద్దలకు, మా యొక్క కమిటీ సభ్యులకు, ఆచార్యులకు కూడా పేరు తీసుకొస్తారు.